వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల్లో ఒక కొత్త వివాదం ప్రారంభమైంది. ముద్రగడ పద్మనాభంకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై ఇప్పుడు ఆ సామాజిక వర్గ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముద్రగడ రాజకీయ నిర్ణయాలు బాగుండవని, ఆయనను నమ్ముకొని రాజకీయాలు చేయడం అంత మంచిది కాదని వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు. ఇటీవల అంబటి ఎపిసోడ్లో ముద్రగడ లేఖ రాయడంపై కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలకు అన్యాయం చేసిందంటూ చెబుతూ ఆయన రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అయితే అది కూటమి ప్రభుత్వం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సెగలు రేపినట్లు వార్తలొచ్చాయి. అనవసరంగా ముద్రగడ పద్మనాభంను హైలైట్ చేయడం తగదని సొంత పార్టీ నేతలే జగన్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. గడిచిన ఎన్నికలకు ముందు ముద్రగడ తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. ముందుగా ఆయన జనసేనకు వెళతారని ప్రచారం నడిచినా ఆయనతో మేలు కంటే కీడు అధికమని పవన్ కు చంద్రబాబు సూచించినట్లు వార్తలొచ్చాయి. అందుకే పవన్ సైతం వెనక్కి తగ్గారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముద్రగడ వైసీపీలో చేరారు. పవన్ ను ఓడించడంతో పాటు జగన్ ని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ ఓడిస్తానని కూడా సవాల్ చేశారు. అలా ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటన చేశారు. అయితే ఆయన మాటలను గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం అస్సలు పట్టించుకోలేదు. పవన్ విషయంలో ముద్రగడను రెచ్చగొట్టిన వ్యాఖ్యలే వైసీపీకి కాపులను దూరం చేశాయి. సామాజిక వర్గ నేతలు భావించారు ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. కానీ ఇప్పుడు కూడా జగన్ ముద్రగడ పద్మనాభంను ముందు పెట్టి రాజకీయం చేయడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. వాస్తవానికి ముద్రగడ 1989లో చివరిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1995లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఆ నియోజకవర్గం వైపు చూడనని తేల్చి చెప్పారు. 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తరచూ అభిప్రాయాలు మార్చుకోవడం, అన్ని పార్టీల నాయకత్వాలతో విభేదాలు ఏర్పడడం వంటివి ముద్రగడ పద్మనాభంకు మైనస్ గా మారాయి. ఆయన ద్వారా కాపులను ఆకర్షించాలన్న ప్రయత్నం సరికాదన్నది వైసీపీ నేతల వాదన. తాజాగా అంబటి ఎపిసోడ్లో ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన హైకమాండ్ ఆదేశాలు లేనిదే లేఖ రాయరు. అటువంటిది వంగవీటి మోహనరంగ, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు తదితరులను టీడీపీ వేధించిందని లేఖ రాశారు ఘాటుగా. అయితే దీని ద్వారా లాభం కంటే నష్టమే అధికమని వైసీపీ కాపులు మరింత దూరం జరుగుతారు అన్నది వారి భయం.